హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రత్న. ఇప్పుడు చికెన్ ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకుందాం. క్లీన్ చేసి పెట్టుకుందాం. నిమ్మరసం తీసుకుందాం. ఒక 15 కాయలు, 2 కిలోల చికెను. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా బాయిల్ చేసుకుందాం. ఈ 2 కేజీల చికెన్ని ఇలా ఉడకనిద్దాం. దీంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసే వరకు. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు ఉడకనివ్వాలి. ఉప్పు కొంచెం ఎండలో పెట్టుకోవాలి, కల్లుప్పు. దాన్ని మిక్సీ పట్టాను, అది వేస్తున్నాను దీంట్లో. ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈ వాటర్ అంతా అయిపోయే వరకు ఉడకనిచ్చాను దీన్ని. ఇలా మొత్తం వాటర్ అంతా అయిపోయినాయి కదా. ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ పోస్తున్నాను. ఈ ఆయిల్ మళ్ళీ చికెన్లో వేసేసుకోవచ్చు. పచ్చడిలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అందులో వేసేసుకోవచ్చు. 1 కేజీన్నర వరకు పడుతుంది 2 కేజీల చికెన్కి. అలా ఉంటే మునిగే వరకు ఉంటే ఆయిల్ ఎన్ని నెలలు ఉన్నా పచ్చడి పాడవదు. ఇప్పుడు ఎలా ఉడకబెట్టి పక్కన పెట్టాం కదా, కొంచెం పసుపు ఉప్పు వేసిన ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు: మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయ పేస్ట్. వెల్లుల్లిపాయ బాగా పేస్ట్ చేయకూడదు, కచ్చాపచ్చా దంచుకోవాలి. నిమ్మరసం, కారం, గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పక్కకు తీసేసుకుందాం, వేగిన వాటిలన్నిటిని. అసలు ఎన్ని నెలలున్నా పాడవదు పచ్చడి ఇలా చేసుకుంటే. నిమ్మరసం కూడా కొంచెం వేడి చేసుకోవాలి. నిమ్మకాయలు రసం తీసేసి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసుకోవాలి నిమ్మరసం. మొత్తం అన్నీ వేగిపోయినాయి. ఇలా మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కావాల్సినవి కారం, ధనియాల పొడి, జీలకర్ర, నిమ్మరసం, వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది దాల్చిన చెక్క, లవంగ పౌడరు, మెంతులు, ఆవాలు, ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ వేపుదాం నూనెలో. అల్లం అక్కర్లేదు, అల్లం వేసుకోకూడదు. ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి, నిలవ కూడా ఉంటుంది. అల్లం వేస్తే ముక్క మెత్తగా అయిపోతుంది. ఆవాలు, మెంతిపొడి, వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా, ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్తో ఇది దాల్చిన చెక్క, లవంగ పౌడరు వేపి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. దీన్ని కూడా పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఘాటు ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ధనియాల పొడి, ఎక్కువ ఘాటుగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఇలా ఇందులో వేగనిచ్చి ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు. కొంచెం ఉప్పు, ఎండబెట్టి మిక్సీ పట్టిన సాల్ట్, కారం 150 గ్రాముల కారం, ఇవన్నీ ఒకసారి ఇలా కలిపి ఇందులోనే మనం పెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తున్నాను.
ఇదంతా కలిసేలాగా అలా ఒకసారి తిప్పితే మొత్తం చికెన్ అంతా వేసేస్తున్నాను. ఫ్రై చేసిన చికెన్ అంతా వేసేసాను. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా టేస్టీగా, చాలా చాలా టేస్టీగా చికెన్ ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి చేసి పక్కన పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసేస్తున్నాను. ఇది వేడి మీద వేసినా ఏమవదు, చేదు రాదు, ఏమీ రాదు. అంతేనండి,